ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి అంశము పేరు లేవీయుల బాధ్యతలు. ఈ నెలలోనే మనము సోమవారం అనుకుంటా లేవీల గురించి కొన్ని విషయాలు తెలుసుకుని ఉన్నాం. ఇది ఆ లేవీల యొక్క బాధ్యతలు ఏమై ఉన్నవో తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఈ పాఠానికి మరి తొలి పలుకులుగా, దాన్నే ఉపోద్ఘాతం కూడా అంటాము, తొలి పలుకులుగా కొన్ని మాటలు మీకు చెప్పబోతూ ఉంటున్నాను. ఈ లేవీయుల యొక్క బాధ్యతల గురించి మనకు క్రైస్తవులకు ఏమి సంబంధం ఉన్నదని అనేకులకు ప్రశ్నలు రావచ్చును. అందుకే ఈ తొలి పలుకులలో వారికి కొన్ని సంగతులు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏమై ఉన్నదంటే, ఆ క్రైస్తవ్యము ఇజ్రాయేలు యొక్క మత విధానంలోని భాగము కాదు. క్రైస్తవ్యము ఇజ్రాయేలు యొక్క మత విధానాలకు భాగము కాదు. క్రైస్తవులు ఇజ్రాయేలుల ధర్మశాస్త్రానికి బద్ధులు కానే కారు. ఎందుకు? రోమిల్ రాసిన పత్రికలో రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము, క్షమించాలి 6వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. 14వ వాక్యం ఏమని చెప్తున్నది? మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఈ తొలి పలుకుల్లో మీకు ఏం చెప్తున్నానంటే, ఈ క్రైస్తవ్యానికును ఇజ్రాయేలు యొక్క మత విధానాలకు సంబంధం ఉన్నదా అంటే లేదు. క్రైస్తవులు ఇజ్రాయేలుల ధర్మశాస్త్రానికి బద్ధులు కారు. ఈ రోమాపత్రిక 6వ అధ్యాయం 14 తెలియజేస్తున్నది. అదే విధముగా గలతీయులకు రాసిన పత్రిక వెళ్ళినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదివినట్లయితే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగాను చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకుడి. 2వ వచనం, చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియు కలగదని పౌలను నేను మీతో చెప్పుచూ ఉన్నాను. 3వది, ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచూ ఉన్నాను. 4వది, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఈ 2 యొక్క ఆధారాలను బట్టి మనం చూసినట్లయితే, ఈ క్రైస్తవులకు ఈ ఇజ్రాయేలు యొక్క మత విధానాలతో సంబంధము లేదని తెలపబడుతూ ఉన్నది. అయితే లేవియా కాండములో ఒక జాతికి ఒక ప్రత్యేకమైన కాలములో ఇయ్యబడి విశ్వవ్యాప్తముగా సర్వకాలములకు అన్వయించే స్తోత్రాలతో కూడిన నిర్దిష్టమైన ఈ ధర్మాలను చదివి అర్థము చేసుకోవటం ద్వారా క్రైస్తవులు నేర్చుకోవలసినది ఎంతైనా ఉన్నది. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 3 నుండి 4 వచనాలు చూసినట్లయితే ఉంటుంది. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యము తెలియజేస్తుంది, 18 కూడా వివరిస్తుంది. అంతేగాక లేవీయుల విధానమైన బలి అర్పణములను, పండుగలను, ఆచార కార్యక్రమములను, సంస్కారములను బైబిలు పదే వివరిస్తున్నది. గనుక లేవియా కాండాన్ని అర్థము చేసుకోగలిగితే మిగిలిన బైబిలు భాగాలను మరింతగా అర్థము చేసుకోగలరని భావిస్తున్నాం. కనుక ఈ లేవీయుల యొక్క బాధ్యతల గురించి దినాన్ని మనము చూడబోతూ ఉంటున్నాం.
లేవీయుల యొక్క బాధ్యతలు. లేవీయుల యొక్క బాధ్యతలు ఏమై ఉన్నవి అన్నట్లయితే చాలా ఉన్నవి, కానీ నేను మీకు ఈ దినమున మరి 7 విషయాలు మాత్రం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 7 పాయింట్లలో 7 పాయింట్లలో లేవీయుల యొక్క బాధ్యతలు మీకు తెలపడానికి ముందుకొచ్చి ఉన్నాను. అవి త్వరగా మరి ఆ ఇన్ టైంలోనే మీకు వివరించడానికి త్వరపడుతూ ఉన్నాను. 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాలేనంటే ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ప్రధానమైన విషయాలు మీతో ముచ్చరించబోతున్నాను. ప్రత్యేకముగా 1, దేవుణ్ణి సేవించవలసిన వారు వీరు. మరొకటిగా దేవుణ్ణి సేవ చేసేటువంటి వారు గురించి వివరణ. ఇది మనకు ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 8వ వచనం ఏమని తెలియజేస్తుందంటే, చదువుతున్నాను. నేటి వరకు జరుగుతున్నట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున లేవి గోత్రపు వారిని యెహోవా ఏర్పరచుకొనెను. లేవీయుల యొక్క బాధ్యతలు చెప్పడానికి మూలమేమై ఉన్నదంటే, ఈ ద్వితీయోపదేశ కాండములో 10వ అధ్యాయం 8వ వాక్యం నేర్పుతున్నది ఏమని, ఈ 8లో 4 విభాగాలు ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకునే ఈ పాఠాన్ని సిద్ధం చేయడం జరిగింది. ప్రధానంగా లేవీయుల యొక్క విశిష్టమైనటువంటి సంగతులు ఎన్నో ఉన్నవి. అవి ఈ వచనములో ఏమని తెలియజేస్తున్నది, నేటి వరకు జరుగుతున్నట్లు యెహోవా నిబంధన అన్నా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. యెహోవా మందసం ఉన్నది, దాని మోయటకు ఒక పాయింట్. రెండవది ఒకటిలోనే ఆయన సంగతిలో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఏమని ఇందులో ఈ భాగాలు చెప్తున్నాను. మోయటకు ఒకటి, రెండవది దేవుని సన్నిధిని నిలుచుటకు, మూడవది దేవుని సేవించుటకు అంటే ఆరాధించుటకు, నాలుగవది దీవించటానికి. మోసేటువంటి వారి విభాగం ఒకటి, దేవుని సన్నిధిని నిలిచేటువంటి వారి విభాగం ఒకటి, తర్వాత దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధన కార్యక్రమాలకు సంబంధించిన విభాగం ఒకటి, తర్వాత సపరేట్ గా మరి దీవించేటువంటి విభాగం ఒకటి. కనుక ఈ లేవీలకు విభాగాలు ఇవ్వబడ్డాయి. అవన్నీ కూడా మన వివరాలు తెలుసుకోబోతున్నాం. కనుక ఈ లేవీయుల యొక్క బాధ్యతలు చెప్పే క్రమంలో దేవుణ్ణి సేవించవలసిన వారికి 4 విభాగాలు ఇవ్వబడ్డాయి. అది ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 8లో మనము ఇది తెలుసుకుని ఉన్నాం. 4 విభాగాలని. ఈ లేవీయుల యొక్క బాధ్యతలలో 2వ పాయింట్కి వెళ్ళిపోతున్నాం. దాని పేరు ప్రత్యక్షపు గుడారపు సేవ. 2వ పాయింట్ ఏంటంటే ప్రత్యక్షపు గుడారపు సేవ. ఇది సంఖ్యాకాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఉన్నాయి. 2 అధ్యాయాల నిండా పూర్తిగా ఈ విషయాలు రాయబడ్డాయి. కానీ మనము 2వ అధ్యాయాలు ఇక్కడ చెప్పదాలము. ఎందుకని చెప్పదాలం అంటే అన్ని పెద్దటువంటి విషయాలు అవన్నీ కూడా. అందుకే సంఖ్యాకాండము 3వ అధ్యాయం అంతా మనం చూడదాలమే, కానీ 1 నుండి 10 చూడబోతున్నాం. అమ్మ మాటలు వినిపిస్తున్నాయి, సైలెంట్గా ఉండాలి. ఎవరు వినిపిస్తున్నాయి వారు ఆఫ్ చేయండి. ఇక్కడ చూడండి, ఆ ప్రత్యక్షపు గుడారపు సేవ ఇది సంఖ్యాకాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఉన్నాయని చెప్తున్నాను. ఆ అధ్యాయాలు పూర్తిగా ఎవరైనా ఇవ్వలేము గనక క్లుప్తముగా 3వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు వెళదాం. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల వంశములు ఇవే. ఏవి? అహరోను కుమారులు పేర్లు ఏవనగా, తొలుత పుట్టినటువంటి నాదాబు, 2వ వాడు అబీహు, ఎలియాజరు 3వ వాడు, 4వ వాడు ఏతామారు అనునవే. తర్వాత 3వది ఇవి అభిషేకము నొంది యాజకులైన అహరోను కుమారుల పేర్లు.
వారు యాజకులు అగునట్లు అతడు వారిని ప్రతిష్ఠ చేసేను. 4వది, నాదాబు అబీహులు సేనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని ఏరొక అగ్నిని తీసుకోవడం చేత వారు యెహోవా సన్నిధిలో చనిపోయారు. వారికి కుమారులు కలగలేదు గనుక ఎలియాజరును ఏతామారును తమ తండ్రి అయినటువంటి అహరోను ఎదుట యాజక సేవ చేసిరి. 5వది, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవి గోత్రికులను తీసుకొని వచ్చి 6 వారు అతనికి పరిచారకులుగా ఉండినట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టుడు. 7వది, వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరపు సేవ చేయవలను. ఇక్కడ మన రెండో భాగం ఏమేమి ఉన్నది? 2వ పాయింట్ ఇక్కడ మనం చదువుతున్న ప్రత్యక్షపు గుడారపు సేవ అని చదివి ఉన్నాం. వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరపు సేవ చేయవలను. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలను. 8వ వచనం, మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారము యొక్క ఉపకరణముల అన్నిటినీ ఇశ్రాయేలీయులు కాపాడవలసినటువంటి అంతటినీ వారే కాపాడవలను. 9, కాగా నువ్వు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలను. వారు ఇశ్రాయేలీయులలో నుండి అతని వశము చేయబడిన వారు. 10, నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలను. వారు తమ యాజక ధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. ఈ ప్రత్యక్షపు గుడారములో పనిచేసేటువంటి వారందరూ కూడా యాజక సమాజానికి సంబంధించిన వారై ఉండాలని ఖండితంగా తెలియజేస్తున్నాడు. వారందరూ కూడా ప్రత్యేకంగా రిక్రూట్ జరగాలి. జరిగినప్పుడు వారిని అందరిని కూడా లెక్కించి తీసుకుని వచ్చి ఇక్కడ అప్పచెప్పాలని తెలియజేస్తున్నాడు. ఇదే సంఖ్యాకాండములో 4వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నీవి లేవీయులలో కహాతీలను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు చేరగల వారిని అందరినీ ముఖ్యం సంఖ్యను రాయించుము. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ జరుగుతుంది లేవీయులకు. ఇక్కడ వయసు ఇస్తున్నారు. ఏమని? 30 ఏండ్ల మొదలుకొని 50 ఏండ్ల వరకు ఉన్నటువంటి ఈ వయసు ఇస్తున్నారు. స్టార్టింగ్ వయసు 30, ఎండింగ్ వయసు మరి 50 ఏండ్లు అని చెప్తున్నారు. వీళ్ళందరినీ లెక్కించాలని చెప్తున్నారు. లెక్కించి వీరి సంఖ్యను రాయించుము అంటున్నాడు. తర్వాత వీరందరూ ఎందుకు ఈ విధంగా రిక్రూట్ జరుగుతుందంటే ప్రత్యక్ష గుడారపు సేవ చేయటానికి. 4వ వచనంలో అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కాహాతీలు చేయవలసిన సేవ ఏదనగా కాహాతీలకు మరలా ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు ఇస్తున్నారు. మరి తర్వాత దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరలను దించి దానితో సాక్ష్యపు మందిరమును కప్పి, వీళ్ళ ప్రయాణాలు సాగుతూ ఉంటుంటాయి. అక్కడి నుంచి కొన్నాళ్ళు ఉంటారు ఒక చోటన, అక్కడి నుంచి మరో చోటుకి వెళ్లే ముందు ఆ దేవునికి సంబంధించినటువంటి సామగ్రి అంతా సర్దుబాటు చేయాలి, భద్రపరచాలి, చక్కగా వాటిని ప్యాక్ చేయాలి. ఎవరు చేయాలి? అవన్నీ కూడా అహరోను కుమారులే చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చెబులు చేస్తున్నాడు 5వ వచనంలో, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి, యాజకులందరూ రాగొరసమే, ఈ ప్రధాన యాజకుడు ఆయన కుమారులు మాత్రమే ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోకి లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? లోపలికి వచ్చి అడ్డతెరలను దించి దానితో సాక్ష్యపు మందసము కప్పి 6లో దాని మీద సముద్ర వస్తల చర్మమయమైన మరి కప్పును వేసి దాని మీద అంతయు నీలవర్ణము గల బట్టను పరచి దాని వినిపించట్లేదు. హలో బాబు, వినిపిస్తుందా? మాటలు వినిపిస్తున్నాయి? వినిపిస్తుందా?
ఈ విధముగా దేవుని యొక్క సన్నిధి. హలో, వినిపిస్తుందండి ఇప్పుడు. బాగా గట్టిగా దగ్గర పెట్టి చెప్తున్నాం కదా, వినిపించట్లేదు అంటున్నారేంటి? సరే, 7వ వచనం. వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరపు సేవ చేయవలెను, తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలని. ఈ విధముగా చూసుకుంటే కిందకి పోతే 15వ వచనం వరకు ప్రత్యక్ష గుడారం ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా మందసము గాని, తర్వాత బల్ల గాని, తర్వాత దేవవృక్షము గాని ఎన్నో ఉన్నాయి అక్కడ సామాగ్రి. ఇవన్నీ ప్యాక్ చేయాలి, కర్రలు దూర్చాలి. వాటిని ముట్టుకోకుండా మోతకర్రల సహాయంతో కాహాచీలు మోసుకుంటూ పోవాలి. ప్రత్యక్షపు గుడారపు సేవ ఈ 2 అధ్యాయాల్లో కనిపిస్తుంది. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. 3వ పాయింట్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. యాజకులకు సహకారులుగా పరిచర్య చేయుట. యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు. వీరికి సహకారులుగా మరలా యాజక కుటుంబాలను కొంతమందిని తీసుకుంటున్నారు. ఇది మనం చూడవలసి వచ్చినట్లయితే ఈ సంఖ్యాకాండములోనే 3వ అధ్యాయానికి వెళదాం. 3వ అధ్యాయము 5-6 వచనాలు తెలియజేస్తున్నాయి. ఏమని? మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవి గోత్రికులను తీసుకొని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలబెట్టుము అంటున్నారు. ఈ లేవి యొక్క కుటుంబాలలో ఈ ప్రధాన యాజకుడు, ఆయన కుమారులు ప్రత్యేకం, కాహాతీలు కూడా ప్రత్యేకమే. కనుక కొంతమంది ప్రత్యేకమైన వారు ఉన్నారు. మిగిలిన వారు అందరిని కూడా వీరి అందరిలోకి తీసుకురావాలని తెలియజేస్తున్నారు. వీరికి ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించడానికి చూస్తున్నారు. వీరిదంతా పెద్ద లిస్ట్ అయి ఉన్నది కనుక మీకు అవుట్లైన్ లో తీసుకుపోతున్నాను త్వరగా ముగించడానికే. కనుక 4వ పాయింట్ చూసినట్లయితే ధర్మశాస్త్ర విధులను బోధించుటకు అని ఉన్నది. ధర్మశాస్త్ర విధులను బోధించడానికి ఏం చేశారు అన్నట్లయితే ఏమని ఉన్నదంటే 2వ దినవృత్తాంతాలకు వెళ్ళాలి. 2వ దినవృత్తాంతములలో 17వ అధ్యాయము 7-9 వచనాలు చదువుదాం. అక్కడ ఏమని రాయబడిందంటే, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యోధా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్యాయులను, ఉపాధ్యాయులను, జకరయాయులను, నెతనయేలును, మేకాయను, తర్వాత 8లో కూడా షమయ, నెతన్య, జబద్య, ఆషాయేలు, షెమీరా, మేతు, యెహోనాతు, అదోనియా, తోబాదోనియా అను లేవీలను యాజకులైన ఎలీషామాను, యెహోరాములను పంపెను. ఈ విధముగా వీరి కూర్చి ఉన్నది 9లో కూడా. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేత పుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయుచు యోధా పట్టణములన్నిటిను సంచరించుచు జనులకు బోధించిరి. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందంటే, మన క్రైస్తవులు కూడా ఉద్యమ సభలను పెడతారు. 3 రోజులని, 4 రోజులని, 5 రోజులు పెడతారు. అందులో మనం ఏం చేస్తామంటే, మన క్రైస్తవులు మారు మనసు గురించి, పశ్చాత్తాపం గురించి, రక్షణ గురించి, బాప్తిసాల గురించి చెప్తాం. వీరు కూడా ఆ దేశమంతా ప్రచారం చేస్తున్నారు. ఆ యోధా దేశమంతా కూడా పైన చెప్పబడినటువంటి వారి యొక్క అందరూ బయలుదేరి ఒక గుంపుగా వారు చక్కగా ఏం చేస్తున్న పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, ఉపదేశాలు చేసేవారు చేస్తున్నారు, రకరకాలుగా ప్రసంగాలు చేస్తున్నారు. ఒక ప్రసంగాలతో పూటలు లేదు. వారు యోధా పట్టణాల అన్నిటిలో కూడా వారు కలిగి తిరుగుతున్నారు. ఒక రకముగా వారు ఏమేమి చేయాలని నేర్పుతున్నారు. వీరు ఈ పాపం చేస్తే ఇది పరిహారము, ఆ పాపం చేస్తే అది ఆచరించాలి. కనుక పిల్లల మొదలుకొని పెద్దవారు సహితం కూడా, ముసలివారు సహితం వారి యొక్క బ్రతుకుల్లో జరుగుతున్న పొరపాట్లను
ప్రాయశ్చిత్తాలు ఎలా జరగాలి, ఏమి చేయకూడదు, ఏమి చేయవచ్చో ఇవన్నీ తెలియజేస్తున్నారు వారు బోధిస్తూ. అంటే ఒక రకంగా ప్రసంగాలు చేస్తున్నారు. అదే చెప్తున్నాడు 9వ వచనంలో, వారు యెహోవా ధర్మశాస్త్రమును చేత పుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయుచు యోధా పట్టణముల అన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. ఇప్పుడు మన ఆలయంలో కొద్దిసేపు ఏదో చెప్తున్నాం. అలాగే వారు కూడా ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకముగా ప్లాన్ చేసుకుని యోధా దేశమంతా కూడా ముఖ్యమైన పట్టణాలలో ప్రజలకు వారి యొక్క విధులు ధర్మాలు, చేయాల్సినవి చేయకూడనివి ఎన్నెన్నో వారు విశదీకరిస్తున్నారు. పాపం చేస్తే పరిహారముగా వేటిని తీసుకురావాలి, అర్పించాలి, ఏం చేయాలి తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా వారికి బోధ ద్వారా గ్రంథంలో నుంచి వస్తున్నాయి. మనకైతే 66 పుస్తకాలు పట్టుకు తిరుగుతున్నాం. వారికి ధర్మశాస్త్ర గ్రంథాన్ని మాత్రమే వారి ఎంట పెట్టుకుని వెళ్ళినట్లుగా కనిపిస్తున్నది. అందుకే అంటున్నాడు 9లో కూడా, వారు యెహోవా ధర్మశాస్త్రమును చేత పుచ్చుకొని అని రాయబడి, యెహోవా ధర్మశాస్త్రాన్ని చేత పుచ్చుకొని ఉజ్జీవ సభల్లాగా ఈ యాజకులలో ప్రత్యేకంగా పైన ప్రసంగుల పేర్లు రాయబడ్డాయి. ప్రసంగాలు చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు పైన వచనాలలో మనము చదువుకుంటూ వచ్చి ఉన్నాం. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు 2వ దిన వృత్తాంతములు 17వ అధ్యాయములో 5వ పాయింట్ చూడబోతున్నాం. ఈ లేవీల యొక్క బాధ్యతలలో 5వ పాయింట్ సంగీత సేవ. 5వది సంగీత సేవ. ఇది 1వ దిన వృత్తాంతంలో ఉంటున్నది. ఈ సంగీత సేవ గురించి 1వ దిన వృత్తాంతములు 25వ అధ్యాయము 1 నుంచి 19 వరకు ఉన్నాయి. అని చదవగలమా అంటే కొన్ని చూద్దాం. ఆ 1వ వచనం నుంచి, మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యదూతును అనువారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమే ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించు ప్రకటించుతున్నట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంత అనగా ఎంత ఉందంట వారి యొక్క సంఖ్య? ఆసాపు కుమారులో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండు ఆసాపు కుమారులైన జక్కూరు, యోసేపు, నెతన్యా, అసర్యాల అనువారు. 3వది యదూతును. తర్వాత సంబంధులలో స్తుతి పాటలు పాడేవారు. ఈ విధముగా చూసుకుంటూ పోతే సితారాలు, తాళాలు ఇవన్నీ వాయించేటువంటి వారు అందరి గూర్చి ప్రత్యేకముగా ఎన్నో సంగతులు ఉన్నాయి. 5వ వచనంలో వీరందరూ దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియకు హేమాను యొక్క కుమారులు, హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించెను అని రాయబడింది. ఇక్కడ ప్రత్యేకముగా చాలా మంది ఉన్నారు, కానీ వీరందరిలో ఒక వ్యక్తిని ప్రత్యేకముగా దేవుడు దీవిస్తున్నాడు. అతని పేరు హేమాను అనేటువంటి వాడు. ఇతనికి సంతానాన్ని అధికముగా ఇవ్వటం జరిగింది. మరి 14 మంది కుమారులు, 3 కుమార్తెలనిచ్చి దేవుడు వారిని దీవించినట్లుగా రాయబడింది. 6లో వీరందరూ ఆసాపునకును, యేదుతునునకును, హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి కింద అనగా హేమాను చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుతూ వచ్చాను. ఇలాగ మనం 15 వరకు పోతే 7 కూడా చూద్దాం. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడా నున్న ప్రావీణులైన పాఠకులు లెక్క 258 అని రాయబడింది. చూసారా, పాటలు పాడే వాళ్ళని కూడా ప్రావీణ్యత కలిగిన వారిని ఇక్కడ లెక్కించారు. వారు 288 మంది అని రాయబడ్డాయి. ఈ విధంగా మనం చూసుకుంటూ పోయినట్లయితే ఈ సంగీతకి సంబంధించినది ఈ 1వ దిన వృత్తాంతం 25వ అధ్యాయం 1 నుంచి 19 వరకు పోతే చాలా పెద్ద లిస్టే కనిపిస్తుంది. మీరంతా కూడా సీనియర్స్ గనక అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. 6వది లేవీల బాధ్యతలలో
ఆరవది సైన్యానికి ముందు నడుచువారు. ఈ పాయింట్ సైన్యానికి ముందు నడిచేవారు గురించి రాయబడింది. ఇక్కడ సైన్యానికి ముందు నడవాల్సింది ఎవరా అన్నట్లయితే ఈ లేవీల కుటుంబాల్లో ఉన్నటువంటి వారే నడవాలి. ఎవడు పడితే వాడు నడవకూడదు సుమి. ఇది మనకి ఎక్కడుంది? 2వ దినవృత్తాంతంలో కనిపిస్తోంది. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయానికి వెళదాం. 20వ అధ్యాయము 21 చదువుదాం. 21లో ఏమనుందంటే, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకరణములను ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. చూసారా? కనుక ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఏమా పరిస్థితి అన్నట్లయితే ఇక్కడ స్తుతిగానములు చేసేటువంటి వారు, యెహోవా పరిశుద్ధుడు అని చెప్పేటువంటి వారు, పరిశుద్ధ అలంకరములు ధరించుకున్న వారు, వీరందరూ కూడా మరి దేవుని సైన్యము. అలనాడు ఇజ్రాయేల్ సైన్యం అంటున్నారే, ఇజ్రాయేల్ సైన్యము వీళ్ళందరూ కూడా యుద్ధానికి పోయే ముందర వాళ్ళకంటే ముందుగా ఈ యాజక సమాజంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకింపబడిన వారై, చక్కగా వారు పరిశుద్ధతను ధరించుకున్న వారై, శుద్ధి కార్యక్రమాలు నిర్వర్తించిన వారై, వారు చక్కగా అలంకారాలు చేసుకున్న వారై, వారు సైన్యానికి ముందర నడవాలి. ఎవడు పడితే వాడు నడవగలుగుతుంది. ఈ దినాలలో సేవకులకు విలువలు అంతగా కనిపించట్లా. సేవకులు అంటే లెక్కలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నది. వారు దేవుని పని చేస్తున్నారే అనేది లేదు. పెద్దలు వస్తున్నప్పుడు లేచి నిలబడదామో లేకపోతే వందనాలు చెబుదామో పెద్దరికని గౌరవిద్దాం అనేది కనిపించట్లా. నిర్లక్ష్య స్వభావం. పల్లెటూరులో చూస్తే చాలా గౌరవ మర్యాదలు కనిపిస్తాయి. వారు దేవుని పిల్లలు కాకపోయినా, దేవుని పని చేసేవారు కాకపోయినా మర్యాదలు గతంలో ఉండే. ఇప్పుడైతే పల్లెటూరులో కూడా లేదు. ఈ టౌన్కు సంబంధించిన కల్చర్ అక్కడ కూడా పాకేసింది కనుక మర్యాదలు కనిపించాలి. కానీ దేవుడు యుద్ధానికి వెళుతున్నటువంటి మరి యుద్ధ భూములకు వెళ్ళి యుద్ధం చేసేటువంటి వారిని వెళుతున్నటువంటి పరిస్థితుల్లో ముందుగా నడుచుకుంటూ పోవాల్సిన వారి గురించి ఇక్కడ ఇస్తున్నారు. అందుకే సైన్యానికి ముందు నడుచువారు అని ఒక పాయింట్ గా సిద్ధం చేసి ఉన్నారు. ఇందులో మనకు చక్కగా స్పష్టంగా చెప్పబడినది. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత, ఇక్కడ చూడండి, జనులను హెచ్చరిక, బాబు మీరు యుద్ధాయుధం ధరించుకున్నారు, ఎగబడి వెళ్ళిపోవద్దు, హెచ్చరిక జారీ చేస్తున్నారు. మీ అంతా మీరు పరుగులు పెట్టద్దు, మీ యుద్ధాయుధాలతో ముందుకు పోకూడదు, ఆగండి అని పెద్దలు మరి అక్కడ అరుస్తున్నట్టుగా కనిపిస్తున్నది. హెచ్చరిక చేస్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు, ఆగండి అంటూ. హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు. ఏదైనా క్రైస్తవ సమాజం కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ సేవకులను పిలుస్తారు. అది శంకుస్థాపనో లేకపోతే గృహప్రవేశమో లేకపోతే ఏదైనా పుట్టినరోజో ఏదో ఒక కార్యక్రమం. దాన్ని ఏమని రాయబడిందంటే కొలసి పత్రికలో 3:17 ఉంటుంది. అది వెళ్ళొద్దామంటే ఆ పెద్ద ఉద్యోగం ముగించాలి తొందరగా. కనుక అక్కడ ఏమనుందంటే మరి క్రియ చేత గాని మాట చేత గాని మీరు ఏమి చేసినాను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని యొక్క మహిమ అక్కడ కనపరచాలి. ఇక్కడ అదే తెలుపుతున్నారు. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, గాయకులు వాళ్ళందరూ చక్కగా లైన్గా నిలబడి పాటలు పాడాలి. ఆ పాటల్లో స్తుతులు ఉండాలి, స్తోత్రాలు ఉండాలి. ఏకైక దేవుడు ఆయన మాత్రమే గణపరుస్తూ పాటలో రాసుకునే వాళ్ళు, వీరే రాసేవాళ్ళు ఈ యాజకులే, వాళ్ళే పాడుతూ ఉన్నాడు. వారంతా కూడా ప్రత్యేకటువంటి వరుసల్లో ఉండి తర్వాత పరిశుద్ధ అలంకరములు ధరించి సైన్యం ముద్దర నడుచుచు. ఈ యాజకుల్లోనే పరిశుద్ధ అలంకారాలు చేసుకోవాలి. వాళ్ళ వస్త్రధారణ ఇవన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. బట్టలు కానీ, ధరించే వస్తు సామగ్రి కానీ, ఆభరణాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా పరిశుద్ధ అలంకరణములు అని రాయబడింది.
ఈ అలంకరణలో ధరించిన వారు ఏం చేయాలి? సైన్యం ముందర నడుచుచు పాటలు పాడుకుంటూ పోతున్నారు. ఏమో పాటలు? యెహోవా కృప నిరంతరం ఉండును. యెహోవా కృప ఎప్పుడు ఉండాలయ్యా? నిరంతరం ఉండాలి. యెహోవా కృప నిరంతరం ఉండును. కాంపిటెంట్ కదా, ఆయనను స్తుతించుడి. స్తుతుల్లో ఎన్నో విధాలు ఉన్నాయ్యా, ఎన్నో విధాలు ఉన్నాయి. చాలా మంది స్తుతి 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 స్తోత్రం 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 అంటారు. ఎందుకు స్తుతి, ఎందుకు స్తోత్రం అనే విషయాలు కూడా ఈ గ్రంథమందు ఉన్నాయి. అవన్నీ కూడా వివరణాత్మకంగా వీరు పాట రూపముగా చక్కగా ఒక వాయిద్యాలు వాయిస్తూ ఒక స్టైల్లో వారు బాణీలు కట్టి పాడుతూ ఉండేవారు. కనుక సైన్యమునకు ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరము ఉండును. ఆయనను స్తుతించుడి, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించిన. ఎందుకు నియమించారు వీరిని? ఎందుకు నియమించారు? ఈ పనులు చేయటానికే. క్రైస్తవ సమాజంలో విశ్వాసి బాధ్యతలు వేరు, సేవకుని బాధ్యతలు వేరు. కనుక వీరి వారికి కలిపేసుకోకూడదు. హద్దులు ఉన్నాయి, ఎవరి బాధ్యతలు వారికి ఉంటున్నాయి. క్రైస్తవ సమాజంలో అన్ని కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్లుగా వెళ్ళిపోతున్నాయి ఈ దినాలలో. కనుక ఇక్కడ అవన్నీ మనకు అనవసరం అనుకోండి. కనుక ఇక్కడ దేవుణ్ణి ఇక్కడ గాన ప్రతిగానాలతో ప్రతిధ్వనిస్తుంది. అసలు వారు స్వరమండలాలు ఎత్తి పాడుతుంటే అవతల శత్రు శిబిరాలిక ఏకకంఠంతో పాడుతుంటే ఏమవుతాయి? అంతమంది పాడుతున్నప్పుడు కనుక దేవుడు చెప్తున్నాడు కదా, చెప్పినట్లుగా జరుగుతున్నాయి. ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. 22లో వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమోనీల మీదను మోయాబీల మీదను శెయ్యూరు మన్యమును మీదను మోటగాండ్రను పెట్టను గనక వారు హతులైరి. చూసారా, ఈ ఒక క్రమం ప్రకారముగా బయలుదేరితే విజయము సత్యము. క్రమం తప్పి బయలుదేరితే విజయాలు ఉండవు. మందసం ఒక చోట ఉందని చెప్పి దావీదు హడావిడిగా బండి మీద తీసుకొస్తున్నారు. పాటలు పాడుతున్నారు, డాన్సులు చేస్తున్నారు. ఈ లోపల జారిపోయే పరిస్థితుల్లో ఏరో వాడు పట్టుకోపోతే చనిపోయాడు. అది అక్కడే దగ్గరలో ఏరో వాళ్ళ గృహంలో విడిచిపెట్టి వచ్చేసారు. అసలు ఎవరు మోయాలి, ఎవరు పట్టుకెళ్ళాలి, దేనిని పట్టుకెళ్ళాలి, ఇవన్నీ కూడా లిఖింపబడ్డాయి. దావీదు మాత్రం అవన్నీ కూడా విచారణ చేయలేదు, పొరపాట్లు చేసేసాడు. కనుక క్రమాలు ఉన్నాయి. కనుక ఎవరు చేయాలో వారే చేయాలి ఆ పని. ఎవరు పడితే వాడు చేసేయకూడదు. అందుకంటున్నాడు విజయం ఎలా వస్తుంది? 22 చెప్తున్నాడు. చెప్పినట్లుగా స్తోత్రగానాలు చేశారు, పాడారు, వస్త్రాలంకారం చక్కగా చేసుకున్నారు, చెప్పినట్లుగా ఆచరిస్తూ వెళుతున్నారు. అలాంటి సందర్భంలో 22లో వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగానే చూసారా, క్రమాన్ని పాటించే వాడికి ఎన్నో జరుగుతాయి. ఈ మధ్య ఒక సహోదరు చక్కని మాటలు చెప్పింది. వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతం గురించి. అది వింటున్నప్పుడు ఎంతగానో నాకు కూడా అనిపించింది. మాకు కూడా కొన్ని క్రమాలు లేవు, అందుకే నేను కూడా ఎన్నో బాధలు అనుభవించాల్సి వస్తుంది. కుటుంబాలు క్రమంగా లేకపోతే నాయకుడికి ఇబ్బంది, కుటుంబ పెద్దకు, ఆ కుటుంబానికి ఎన్నో అగతాట్లు వస్తాయి. నాకు లాగానే ఇక్కడ వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమోనీల మీదను మోయాబీల మీదను శెయ్యూరు మన్యముల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. ఇంకా కిందకైతే చాలా ఉన్నాయి. ఈ ముంజాలు కనుక సమయం దగ్గరికి వచ్చింది. 6వ పాయింట్ మనం చూసాం. చివరి పాయింట్కి వెళ్ళిపోతున్నాం. 7వది మనం చూడబోతున్నాం. 7వ దానికి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఏం రాయబడిందంటే 7వ దాన్ని పాయింట్ నోట్ చేశాను. దేవాలయపు ద్వారపాలకులుగా. ఇది పెద్ద సబ్జెక్టే, కానీ అదంతా కూడా చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బంది. ఇది మనకు 1వ దినవృత్తాంతంలో ఉంది. ఇది 26వ అధ్యాయానికి వెళ్ళాలి. 26వ అధ్యాయంలో ఒక చక్కటి క్రమాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయపు ద్వారపాలకులు. ఆనాడు సొలొమోను కట్టించినటువంటి దేవాలయం చుట్టూ ద్వారపాలకులు అనేక వందల మంది ఉన్నారు. కనుక వారందరూ కూడా ఎలా పడితే రిక్రూట్ జరగలేదు సుమి.
చీట్లు వేస్తే వారికి ఏ భాగంలో ఉత్తర భాగంలో ఎవడు దక్షిణ భాగంలో ఎవడు ఇవన్నీ కూడా లిఖింపబడ్డాయి. 1వ వచనానికి పోతున్నాం. ద్వారపాలకుల విభాగమును గూర్చినది ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషిలేమ్యా కోరాహు సంతతి వాడు. 2వ వచనం. మెషిలేమ్యా కుమారులు ఎవరనగా జకర్యా జ్యేష్ఠుడు, యెదీయావేలు 2వ వాడు, ఆ తర్వాత జబద్య 3వ వాడు, యెత్నియేలు 4వ వాడు. అలాగే 3లో చూసినట్లయితే ఏలాము 5వ వాడు, యెహో అహానాను 6వ వాడు, ఎల్యోయోనై 7వ వాడు. 4వ వచనంలో దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారు ఎవరెవరనగా ఎంత కూడా లిస్టు చాలా ఉన్నది. ఇలాగ మనము 20వ వచనం వరకు పోతే వీళ్ళందరూ పెద్ద లిస్టు కనిపిస్తున్నది అని మనం ఇప్పుడు చదువులో ఎందుకు చదువుతున్నాను. ఓబేదెదోము కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను 62 వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు. ఇక్కడ మంచి గట్టివారు అని రాయబడింది. ఓబేదెదోము కుమారుల గురించి ఇక్కడ ప్రస్తావన వస్తుంది. అసలు ఈ ఫ్యామిలీ చాలా గొప్ప ఫ్యామిలీ, చాలా ఉన్నతమైన ఫ్యామిలీ, దేవుడికి ఎంతో విధేయత కలిగినటువంటి ఫ్యామిలీ, నిజానికి భయభక్తులు కలిగినటువంటి ఫ్యామిలీ. నిజానికి కొంతమంది చెప్తున్నప్పుడు ఈ ఓబేదెదోమునే జ్ఞాపం చేసుకోవాలి. నేను కూడా ఇలాంటి కుటుంబాన్ని కలిగి ఉంటే బాగుంది అనిపిస్తుంది లాగా. గనక ఉన్నది ఒప్పుకొని తీరాలి. గనక ఇక్కడ రాయబడిన విషయం చూస్తే వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు అని రాయబడింది. అబ్బా, ఆ పదం చూడండి, మంచి గట్టివారు. కానీ ఇలాగ చెప్పుకుంటూ పోయినట్లయితే 11లో 2వ వాడగు ఇల్కియా, 3వ వాడగు బెబల్యాహు, 4వ వాడగు జకర్యా, హోనా కుమారులను సహోదరులను అందరూ కలిసి 13 వీళ్ళు ఇలా ఉన్నారు. తర్వాత 12లో చూసినట్లయితే ఇలాగున ఏర్పాటైన తరగతులను బట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయనట్లు సేవ చేయుటకు ఈ దూరపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడి. కనుక ఇక్కడ యెహోవా దేవాలయపు దూరపాలకులుగా ఎవరు పడితే వాళ్ళు వస్తారు. ఒక సందర్భంలో ఒక రాజు గురించి ప్రస్తావన ఇక్కడ జరగాలి. కనుక యాజకులు ఉన్నటువంటి ప్లేస్ లోనికి ఒక రాజు వెళ్ళిపోయాడు ఒక సందర్భంలో. కనుక 3 భాగాలు ఆ యెహోవా మందిరము. ఫస్ట్దేమో ఆవరణం అంటారు, 2వదేమో యాజకులు ఉండేది పరిశుద్ధ స్థలము, 3వది చివరిలో ఉండేది అతి పరిశుద్ధ స్థలము. అక్కడ మరి మందసం ఉంటుంది. ఆ మందసంలో ఏముంటాయో మీకు తెలుసు. మరి రాతి పలకలతో కూడుకున్న 10 ఆజ్ఞలు ఉంటాయి. అహరోను చిగుర్చిన కర్ర, మన్నాను కొలిసే కులపాత్ర, ఇవి ఉంటాయి. ఇది పద్దాక అక్కడికి వెళ్ళేది కాదు. సంవత్సరం ఒకసారి ప్రధాన యాజకులు వెళ్తారు. మధ్య భాగంలో మాత్రం యాజకులు ఉంటుంటారు. ఆ సముఖపు రొట్టెల బల్ల, ఇవన్నీ రకరకాల అన్ని సామాగ్రి అక్కడ ఉంటాయి. అక్కడకు మరి యాజకుల కుటుంబస్తులు మాత్రం వెళ్ళాలి. కానీ ఒక దినాన్ని ఒక రాజుగారు వెళ్ళిపోయాడు. ఎంతగానో బలం కలిగినటువంటి యాజకులు ఆపారు. ద్వారపాలకులు ఆపినా ఆగలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి యాజకులు కూడా ఆఫ్ చేశారు. కానీ అతగాడు ఆగలేదు. అయ్యా, ఇది మీకు తగదు, మీరు ఉండవలసిన చోటు వేరు, ఇక్కడ ఉండేది మాకున్న ఈ హక్కులు అని ఎంత చెప్పినా కానీ వెనక దేవునికి ధూపం వేద్దామని చెప్పి చేతితో పట్టుకోగానే అతని నొసటి మీద కుష్టి వచ్చేసింది. దానికి ఇక్కడ ఎవరు పడితే వారు చేయకూడదు సుమే. 12 మళ్ళా చదువుతున్నాను. ఇలాగున ఏర్పాటైన తరగతులను బట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయనట్లు సేవ చేయుటకు ఈ దూరపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడి. కనుక కొంతమంది పెద్దలు ఉన్నారు. మనకు తెలుసు, మనం ఎక్కువగా ఈ సెక్యూరిటీ వాళ్ళు చూస్తూ ఉంటుంటాము. అనేక ఫంక్షన్ హాల్కి వెళ్తున్నప్పుడు ఆ వాటిలో కూడా విభాగాలు ఉంటుంటాయి. కానీ కొంతమంది పర్యవేక్షిస్తుంటుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్లో కూడా మరి ఉంటుంటారు. చాలా రకరకాల విభాగాలు ఉన్నాయి. మనకు తెలిసిన విషయాలు అవన్నీ కూడా ఎన్నో విభాగాలు కనిపిస్తాయి. ఒక పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది. పోలీసు కంటే ముందుగా మరి వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా బట్టి చూసినట్లయితే అంచెలంచెలుగా ఒకరి మీద ఒకళ్ళు అధికారులుగా వెళ్ళిపోతూ ఉంటుంటారు. కనుక ఆ విధముగా వారికి సబార్డినేటర్ గా ఉంటుంటారు. హోమ్ గార్డులు మొదలుకొని హోమ్ డిపార్ట్మెంట్ లో డీజీపీ వరకు ఉంటుంది. ఆ డీజీపీ పైన హోమ్ మినిస్టర్ ఉంటాడు.
ఆ హోమ్ మినిస్టర్ పైన మరి సెంట్రల్ మినిస్టర్ ఉంటాడు. కనుక ఈ విధముగా ఒకరి మీద ఒకరు పర్యవేక్షణ జరుగుతుంటాయి. అదే అంటున్న వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి అని రాయబడింది. కనుక ఈ యాజకులలో ఈ ద్వారపాలకులుగా ఉంచిన పరిస్థితుల్లో పెద్దలు కూడా ఉన్నారు. వారి పర్యవేక్షణ జరుగుతూ వెళుతూ ఉండేది. ఇక్కడ మనము 7వ పాయింట్గా దేవాలయపు ద్వారపాలకుల గురించి మనం తెలుసుకున్నాం. ఇది పెద్దది కనుక అవన్నీ కూడా మీకు చదివి వినిపించలేకపోయాను. ఇక్కడ లేవి యొక్క బాధ్యతల గురించి 7 విషయాలు మీకు తెలియజేశాను. 1, దేవుని సేవ చేయవలసిన వారు, ఇది 4 విభాగాలుగా మీకు చెప్పాను. 2వది ప్రత్యక్షపు గుడారపు సేవ, ప్రత్యక్షపు గుడారంలో ఎవరెవరు ఏం పని చేయాలి అవన్నీ కూడా, ఆ సామాగ్రిని ఎవరో ప్యాక్ చేయాలి, మరలా ఎవరు మొయ్యాలి, ముట్టుకోకుండా మొయ్యాలి, ముట్టుకుంటూ ఏమవుద్దో అవన్నీ అందులో ఉంటాయి. మన తర్వాత 3వది యాజకులకు సహకారులుగా పరిచర్య చేయుటకు కొంతమంది నియమించబడ్డారు. 4వది ధర్మశాస్త్ర విధులను బోధించడానికి పాటలు పాడేవారు, బోధించేవారు, అనకు ఉపదేశాలు చేసేవారు, ఉద్యమ సభల్లాగా పెట్టి అనేకులకు దేవుని యొక్క ధర్మశాస్త్రం వివరించేటువంటి వారు 4వ పాయింట్లో. 5వ పాయింట్లో సంగీత సేవ, ఇది పెద్దది. పాడేవారు, రాసేవారు, కీర్తించేవారు, తాళాలు చేసేవారు, ఎవరెవరు ఏ వాయిద్యాలు పట్టుకోవాలి, మొయ్యాలి, ఇవన్నీ ఉండేటువంటి. 6వది సైన్యానికి ముందు నడిచేవారు. దానికి సైన్యం యుద్ధానికి వెళుతున్నప్పుడు యాజకులు లేకోకుండా వారు యుద్ధంలో విజయాన్ని సాధించలేరు. ఆ యాజకులు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ చక్కగా జరిగితేనే విజయం వస్తుంది. 7వది దేవాలయపు ద్వారపాలకులు అని మీకు తెలియజేసి ఉన్నాను. ఈ విధంగా లేవీయుల యొక్క బాధ్యతలు 7 పాయింట్లుగా మీకు చెప్పి ఉన్నాను. ఇవన్నీ మనకు ఏం వర్తిస్తాయి అని మీకు అనుకోవచ్చు. చివరి పలుకులు, తొలి పలుకులుగా మీకు కొన్ని చెప్పాను స్టార్టింగ్ లో, ఇప్పుడు చివరి పలుకులు చెప్తున్నాను. క్రీస్తు బలి ద్వారా మనము రక్షింపబడినప్పుడు మాత్రమే క్రైస్తవులముగా మనము పరిశుద్ధులము కాగలము అనే విషయాన్ని లేవీ కాండము మనకు జ్ఞాపకము చేయుచూ ఉన్నది. గనక ఈ లేవీ కాండం ద్వారా మనకేం దొరుకుద్ది అనుకోవచ్చు. ఈ లేవీలు అక్కడ బలి అర్పణలు, రక్తము, తర్వాత పశువులు, ఇవన్నీ కూడా కార్యక్రమాలను జరిగించేది లేవీ కాండంలో ఉన్నటువంటి లేవీలే. దాన్ని ఏమని చెప్తున్నాడు? క్రీస్తు బలి ద్వారా మనము రక్షింపబడినప్పుడు మాత్రమే క్రైస్తవులముగా మనము పరిశుద్ధులముగా కాగలము అనేటువంటి విషయాన్ని ఈ లేవీ కాండము మనకు జ్ఞాపకము చేస్తున్నది. పాత నిబంధనలోని బలులు, తర్వాత వ్యవస్థలో రక్తము యొక్క ఆ విలువలను గూర్చి ఇవన్నీ కూడా లేవీ కాండంలో ఉన్నాయి. రక్త ప్రోక్షణ లేనిదే పాపము పరిహారము జరగదు. ఇవన్నీ కూడా లేవీ కాండం కనిపిస్తున్నాయి. అదే విధముగా మనము రక్తము ద్వారా, మరి క్రీస్తు రక్తము ద్వారా రక్షించబడ్డాము. కాబట్టి ఈ లేవీ కాండంలో ఈ రక్త ప్రోక్షణ ఎలా జరిగిందో తెలుసుకోవాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. దేవుని కృప ద్వారా మరియు క్రీస్తు రక్తములో మనము నిత్యము కడగబడటం ద్వారా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులమగుతాము. గనక మనలో పాపములను చెప్పుకున్నట్లయితే మనల్ని మనమే మోసపరుచుకున్న వారం. క్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి విడిపిస్తుంది. గనక రక్తమును గురించి ఎంతో ప్రత్యేకమైన విషయాలు ఉండి ఉన్నాయి. అందుకే ఈ లేవీయులు గతంలో ఇవన్నీ ఆచరించి ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు బలి ద్వారా అవన్నీ కూడా ముగింపబడ్డాయి. గనక మనకు యేసు రక్తమే మనకు ఏకైక రక్తము. దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానాన్ని ఒక ఆదివారమే కాకుండా ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకోవాలమై ఉన్నాం. ఈ జ్ఞాపకాలు వచ్చినప్పుడు లేవీ కాండంలో జరుగుతున్నటువంటి ఆ లేవీలు చేసినటువంటి చర్యలన్నీ జ్ఞప్తికి రావాలి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. వీటి ద్వారా మనకేం ఉపయోగం అని అనుకోకూడదు. బైబిల్లో ఎన్నో విషయాలని అవన్నీ మన కొరకు సిద్ధం చేసి ఉన్నారు. ప్రతి